మరొకసారి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన మన తెలంగాణ రక్షణ సేన అధినేత గౌరవనీయులు శ్రీ అక్క కవితక్క గారికి మరియు ఇక్కడికి వచ్చిన ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ ఒక్కొక్కరి కష్టాలు ఒక్కొక్కరు చెప్తున్నారు. మీరు చెప్తుంటే నాడు నేను ఉద్యమంలో పాడిన పాటలు గుర్తుకొస్తున్నాయి అన్న. అప్పుడు నేను పాడుకున్నా, కాలెపెనము నుండి పొయ్యి మంటల పడ్డట్టు ఆ నవాబులతో నలిగి ఆంధ్రోళ్ళ సేత జిక్కి ఎవరైనా మనకు ఎముడే, మన గొడవ తప్పలేదు, మన చదువులు సఫా చేసి మన కొలువులన్నీ దొబ్బి మన కొలువులన్నీ దొబ్బి అంటే ఒక్కరితోని కాకుంటే ఒకరితోని మనం ఎన్ని కష్టాలు ఈడ్చుకొచ్చినామో నిజంగా అన్న. మీరందరూ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమంలో ఉండి నేను కూడా ఎక్కడున్నానో అక్కడనే ఉన్నా. నా ఎన్నుకున్న తమ్ముళ్ళు ఒక 10 మందికి కనీసం ఎవరు రూపాయలు పెట్టి కోలాటం నేర్చుకున్న వాళ్లకు సారథి అనే దాంట్లో జాబులు వచ్చినాయి. నాతోని కష్టపడ్డ ఒక 10 మందికి ఒక్కడు చేయబట్టి నౌకర్లు కూడా రాలే. వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. నాకు వచ్చింది నౌకరి, అది కూడా కొట్లాడితే వచ్చింది. కొట్లాడి నౌకరు తెచ్చుకున్నా. ఉద్యమంలో పాల్గొన్నా కూడా నాకు నౌకరు రాకుండా చేసిండు ఒక అతను. నేను కూడా కొట్లాడి సార్ దగ్గరికి పోయి ఆ నౌకరు తెచ్చుకున్నా నేను. అంటే ఉద్యమంలో పాల్గొన్నా కూడా నాకు కూడా నౌకరు వేయడానికి వెనక ముందు ఆడిండు. అట్లాంటి కష్టాలు ఇప్పటికీ నేను అనుభవిస్తున్నా. నా పెద్ద బిడ్డ ఇక్కడే ఉంది. 2009లో 29 రోజుల పాప ఝాన్సీ రాణి, కొంతమంది నాకు మెసేజ్లు పెట్టిరు. ఝాన్సీ రాణి కత్తి పట్టుకొని ఎట్లా పోరాటం చేసిందో 29 రోజుల పాపను వేసుకొని నేను ఇక్కడ కోర్టు ముందు పాట పాడుతుంటే ఒక అమ్మ వచ్చి, పచ్చి బాలింతవు, ఆ పసిగుడ్డు తలకాయ ఉంటుందని నన్ను అప్పుడు మస్తు తిట్టిరు. అమ్మ, నేను చేసే పనిలో ఒక 10 మందికి నేను మంచి అయినా మంచిదే అమ్మ అని చెప్పి నేను 5 ఏళ్ళ పిల్ల దాకా 29 రోజుల పాప నుంచి 5 ఏళ్ళ దాకా తెలంగాణ వచ్చేదాకా ఈమెను ఎక్కడ దాకా తిప్పాలో అక్కడ దాకా తిప్పుకుంటా. పేరు కూడా ఉద్యమ సిరి సుగాతి అని పెట్టుకున్నా నేను, ఉద్యమ కాలంలో పుట్టిందని చెప్పి. నిజంగా నాకు తోడుగా నా భర్త, నా పిల్లలు అందరూ సహకరించారు. కానీ నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నా. 3500 రూపాయల కిరాయి కట్టుకోవడానికి కూడా ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా. నా బిడ్డ ఇప్పుడు ఇంటర్ అయింది, కష్టకాలంలో చదివించుకుంటుందన్న. నిజంగా ఇప్పుడు అంటున్నారు వలసవాదులు ఎంతోమంది ఇళ్ళకి వచ్చి బాగుపడ్డలు ఉన్నారు. కానీ కష్టం చేసిన మనలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అది అందరికీ తెలుసన్న. కానీ ఈరోజు అక్క నాయకత్వంలో మంచిగా ఉద్యమకారులందరినీ ముందుకు తీసుకొస్తుంది. అక్క ఏ పిలుపునిచ్చినా ఏ ఉద్యమం చేసినా నా టీం ఎక్కడికంటే అక్కడికి నాతో పాటు తమ్ముళ్ళందరూ, అది ఎక్కడికన్నా కానీ అప్పుడు ఎట్లా కొట్లాడినో పరాయి పాలన మీద ఇప్పుడు కూడా గట్లనే ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా నౌకర్నే వదిలిపెట్టుకున్నా. అప్పుడు ఉద్యమ కాలంలోనే అన్న ఎంఏ బీఈడి చేసిన, 3 పీజీలు చేసిన, బీఈడి చేసిన. నౌకర్లు వస్తే కూడా తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటే వచ్చిన నౌకర్లు కూడా పోకుండా ఉద్యమం చేస్తే ఏం లేదు, అట్లనే ఉన్నా. చాలు ఏమంటారు 10 మంది చైతన్యంలో మేము ఉన్నామని అట్లా కూడా మేము సంతోషపడ్డాం. కానీ ఈరోజన్నా కొంతమంది కాదు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, మా అక్క మా పెద్దక్కకి కళావందనాలు దండాలు తెలియజేసుకుంటూ మన కష్టాలని ఒక పాటగా
నమ్మి మోసపోయి బతుకు చెంగు పట్టెరన్నా మోసపోయి బతుకు చెంగు పట్టెరన్నా ఆగమ చేసిన రాష్ట్రం ఎప్పుల కుప్పల మాటిను అన్ని నష్టలు అన్ని చదేరు అందిన నాడికి దోచుకమింది అక్క ఒక పాట అడుగుతుంది మళ్ళీ తర్వాత ఎందుకంటే అంతకుముందు ఉద్యమాలలో పాడుతున్న పాటలు రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు గోరెటి వెంకన్న రాసిన పాట అడుగుతుంది మళ్ళీ ఇది పాడిన తర్వాత పాడతా బయట వాళ్ళు ద్రోహం చేస్తే అరే తరిమి తరిమి కొడగా బయట వాళ్ళే మోసం చేస్తే కొందరీసి పెడగా మన వాళ్ళు మోసం చేస్తే అరే కొందరీసి పెడగా ఇలమాలు మోసం చేస్తే కొందరీసి పెడగా మన వాళ్ళు మోసం చేస్తే కొందరీసి పెడగా ఈ మన చెప్పిన కాలకి సూర్యుడు దేశం రాష్ట్రంతో నిలబడే వాళ్ళు హక్కుల దారిగా జైలు సేవలు ఇక పాటలు పాటలే యుగం ముందుకు పోతమా కొత్తదారులే వేదమా తెలంగాణ బాబు చేద్దామా కవిత కవిత నడతమా జెండ ఎత్తి జై కొడుదమా యువతకు మద్దతు ఇద్దామా అందరూ కళ్ళు లేదమా కట్టకు దండైపోదమా కవిత నడతమా జెండ ఎత్తి జై కొడుదమా కొత్తదారులే వేదమా తెలంగాణ బాబు చేద్దామా పెట్టిన పల్లకి కాదు అది పోసిన పోయిలేని ప్రభు పెట్టిన పల్లకి కాదు అది పోసిన పోయిలేని అరే రాష్ట్రం కోసం ఉన్నాడు పోరాడిన వీరు లేని అరే రాష్ట్రం కోసం నాడు పోరాడిన వీరులేని ఆనాటి కళాకారుల ఉద్యమ జాడలు మరి ఏవే ఆనాటి కళాకారుల ఉద్యమకాల జాడ ఏది ఇరువది ఉన్న ఉద్యోగాన్ని అన్ని విడిచిపెట్టి పోరులు చేసిన అందరినీ పట్టింపు వాదన చేసిన వలసవాదులను సంకనెత్తుకుంటూ వలసవాదులను సంకగెత్తుకుంటూ వలసవాదులను సంకగెత్తుకుంటూ అమరుల త్యాగాల సాక్షిగా ఆశయాల పొరు చేద్దామా కథకథారిలో పోదమా జెండ ఎత్తి జై కొడుదమా అమరు త్యాగాల సాక్షిగా ఆశయాల పొరు చేద్దామా కవిత కథరుల బోధమా జెండ ఎత్తి జై కొడుదమా కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణలోన కొట్లాడి కన్నా మన తెలంగాణలోన పథకాల అమలు కన్నా పరిపాలనే వసున్నా పథకాల బలుకంద పరిపాలనే వసున్న కాల బలుకంద పరిపాలనే వసున్న నమ్మి మోసపోయి బతుకు జంగు పట్టిరన్నా నమ్మి మోసపోయి బతుకు చెంగు పట్టెరన్నా బతుకులంతా ఆగమే చేసిన రాష్ట్రాన్ని ఎప్పుల కుప్పగా మార్చిరు అవిటి నక్కలు మన్నింట చేరిరు అందిన కాడికి దోసుకమింగిరు అంగిల కాడికి రోజు కమింగిరు అంగిల కాడికి రోజు కమింగిరు ఇక పాతకు పాతల వేతమా యుద్ధను ముందుకు పోతమా కొత్తదారులే వేతమా తెలంగాణ బాబు చేతమా కవిత వెంట నడతమా జెండ ఎత్తి జై కొడుదమా కొత్తదారులే వేదమా తెలంగాణ బాబు చేద్దామా కొత్తదారులే వేతమా తెలంగాణ బాబు చేతమా కవిత వెంట నడుతమా జెండ ఎత్తి జై కొడుదమా కొత్తదారులే వేదమా తెలంగాణ బాబు చేద్దామా కవిత కవిత బోధమా జెండ ఎత్తి జై కొడుదమా జై తెలంగాణ
నా నాగడి చాలులో నాదుడుగా పవలించిన నటుడా నాగడి కూడా వినుమని. ఇవాళ ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలో పాతరేమన్నాడు కదా, తప్పకుండా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబును మళ్ళీ ఒకసారి ఇక్కడ అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా పాతరేద్దాం. కవితకు అండగున్నారు. కవితకు వెంట కలుద్దాం, నడుద్దాం, కలబడదాం, కొట్లాడదాం, నిలబడదాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల